సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో ఈ వీడియోతో 50 సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎవరో చూసుకుందాం. సో ఫస్ట్గా రాజస్థాన్ రాయల్స్ టీం ప్లేయర్స్ ఎవరో మనం తెలుసుకుందాం, తర్వాత ఆర్సీబీ ప్లేయర్ ఎవరో చూసుకుందాం. సో రాజస్థాన్ రాయల్స్ టీంలో పెద్ద సూపర్ స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు, బట్ ఒక మంచి గుడ్ టీం లాగా కనిపిస్తుంది. బికాస్ 2022లో వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళి వచ్చారు. సో ఈసారి టాప్ 4 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ టీం ప్రాబ్లం ఏంటి అంటే ఈసారి యాక్షన్లో 14.5 crores మాత్రమే ఉన్నాయి. ఈ టీంకి తక్కువ డబ్బులు ఉన్నాయి కదా, పైగా వీళ్ళకి పెద్ద ప్లేయర్స్ ఏం అవసరం లేదు. సో టీంకి తగ్గట్టు యాక్షన్లో ప్లేయర్స్ని కొనుక్కున్నారు వీళ్ళు. సో ఫస్ట్ రోవన్ పోవెల్ని 7.40 crores పెట్టి తీసుకున్నారు ఈ టీంలోకి. తర్వాత మన ఇండియన్ ప్లేయర్ శుభం దూబేకి 5.80 crores పెట్టి కొనుక్కున్నారు. తర్వాత టామ్ కోల్హెర్ 40 lakhs, ఇంకా బర్గర్కి 50 lakhs పెట్టి కొనుక్కున్నారు. మొన్న జరిగిన T20 ODI టెస్ట్ మ్యాచ్లో బర్గర్ మంచి బౌలింగ్ వేసి ఐపీఎల్లోకి వచ్చాడు. ఇంకా మిగతా ప్లేయర్స్ మొత్తం లాస్ట్ సీజన్లో ఉన్న వాళ్ళే. సంజు శాంసన్ కెప్టెన్, జాస్ బట్లర్, జైస్వాల్, హెట్మేర్, ధ్రువ్ జుహెల్, ట్రెంట్ బోల్ట్, చాహల్, అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్ని ట్రేడ్ చేశారు, నవదీప్ సైని. సో ఈ టీంకి ఎక్కువ మనీ లేకున్నా కరెక్ట్ ప్లేయర్స్ని యాక్షన్లో తీసుకున్నారు. ఒక మంచి హిట్టర్ని తీసుకున్నారు, పోవెల్ని. ఇంకా తను ముందు ఢిల్లీ టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం ఆర్ఆర్లో ఎలా ఇస్తాడో తన పర్ఫార్మెన్స్. ఇంకా తన ఫ్రెండ్ హిట్మేర్ కూడా ఈ టీంలో ఉన్నారు. తనతో కలిసి ఎలా ఉందో వాళ్ళ పార్ట్నర్షిప్ని చూద్దాం. ఇద్దరు కలిసి ఎలా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారో చూద్దాం ఈ సీజన్లో. ఓవరాల్గా ఈ టీం నుండి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో లాస్ట్ టైం లాగానే సేమ్ ఓపెనర్స్ ఈ టీంకి, జైస్వాల్ ఇంకా బట్లర్. ఇంకా వీళ్ళిద్దరు మంచి ఓపెనర్స్, ఇంకా మంచి పవర్ హిట్టర్స్, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. తర్వాత పోవెల్ని నంబర్ 3, సంజు శాంసన్ నంబర్ 4, హెట్మయర్ నంబర్ 5, రియాన్ పరాగ్ నంబర్ 6. తర్వాత అశ్విన్ నంబర్ 7, ట్రెంట్ బోల్ట్ నంబర్ 8, ప్రసిద్ధ్ కృష్ణ నంబర్ 9, ఆవేష్ ఖాన్ నంబర్ 10, చాహల్ నంబర్ 11. ఇంకా ఈ టీంకి బ్యాకప్గా ట్రెంట్ బోల్ట్కి బర్గర్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ధ్రువ్ జోహల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టీం ప్లేయింగ్ 11. సో ఒక మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైన్అప్ ఉన్న టీం. సో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం చూసుకుందాం. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఐపీఎల్లో మన ఆర్సీబీ మాత్రమే ఉంది. సో ఈ టీంకి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా ఒక డైలాగ్ కూడా ఉంది, ఈసాల కప్ నమ్దే. సో కప్ లేకపోయినా ప్రతిసారి ఫ్యాన్ బేస్ చాలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకంటే 90% కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మాత్రమే ఆడినాడు. నేను ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీకే ఆడుతా, ట్రోఫీ వచ్చినా రాకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేను ఆర్సీబీ మాత్రం విడవను అని విరాట్ కోహ్లీ చెప్పినాడు. ఇంకా చాలా టీమ్స్కి ఫ్యాన్ బేస్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, కానీ ఆర్సీబీకి మాత్రం పెరుగుతూనే ఉంది, ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఈ టీంకి నెగిటివ్ ఏంది అంటే బౌలింగ్ లైనప్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అసలు వీళ్ళు హర్షల్ పటేల్ ఇంకా అసరంగాన్ని ఎందుకు వదిలేశారో కూడా అర్థం అవడం లేదు. సో యాక్షన్లోకి వచ్చేసరికి క్యామరాన్ గిర్ని వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు. సో ఒక మంచి ఆల్రౌండర్ని తీసుకున్నారు, కానీ డబ్బులు చాలా ఎక్కువ అయిపోయినాయి. 17.5 crores. యాక్షన్లోకి వచ్చేసరికి 23.5 crores మాత్రమే ఉన్నాయి వీళ్ళకి, ఈ టీంకి. సో ఆర్సీబీ యాక్షన్లో తీసుకున్న ప్లేయర్స్ ఎవరు అంటే అల్జారీ జోసెఫ్ 11.5 crores, ఇంకా ఎస్ జాయల్ 5 crores, టామ్ క్యారన్ 1.5 crores, లోకి ఫర్గ్యూసన్ 2 crores. అసలు ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్యాట్ కమిన్స్ని టార్గెట్ చేసింది. సో ప్యాట్ కమిన్స్ని కొనకపోవడం వీళ్ళు చేసిన మంచి పని అనుకోవాల్సింది. ఎందుకు అంటే ప్యాట్ కమిన్స్ని హైదరాబాద్ 23.5 crores కొన్నది. సో ఆర్సీబీ 22.5 crores వరకు వచ్చి ఆగిపోయినారు. ఇప్పుడు ఆర్సీబీ స్క్వాడ్ని చూసుకుందాం. అసలు బ్యాటింగ్ లైనప్ మాత్రం కేజీఎఫ్ అదరగొడుతున్నారు. కేజీఎఫ్ కాకుండా రజత్ పటిదార్ కమింగ్ బ్యాక్. 2022లో ఎలిమినేషన్ మ్యాచ్లో సెంచరీ చేసినాడు. ఇంకా మైపాల్ ఉన్నాడు, ప్రభుదేశాయ్ ఉన్నాడు, ఆల్రౌండర్లో గ్రీన్ వచ్చినాడు. సో గ్రీన్ వచ్చినాక ఇంకా బ్యాటింగ్ లైనప్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. మ్యాక్స్వెల్, విల్ జాక్స్, మయాంక్ దాగర్, ఇంకా గ్రీన్. ఈ టీంలో గ్రీన్ గ్రేట్, ఎందుకంటే బ్యాటింగ్ ఇంకా బౌలింగ్లో కూడా చాలా అదరగొడుతున్నాడు. ఇంకా ఫీల్డింగ్ కూడా చాలా మంచిగా ఉంది క్యామరాన్ గ్రీన్ని. వికెట్ కీపర్ దినేష్ కార్తిక్, ఇంకా అనుజ్ రావత్ కూడా ఉన్నాడు. బౌలర్ విషయానికి వచ్చేసరికి విజయ్ కుమార్, రేస్ టోప్లే, ఆకాశ్దీప్
కరణ్ శర్మ, హిమాన్షు శర్మ, జోసెఫ్, టామ్ క్యారన్, ఎస్ దాయల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎవరో చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూ ప్లెసిస్ నంబర్ 1, నంబర్ 2, రజత్ పాటిదార్ నంబర్ 3, గ్రీన్ ఎట్ నంబర్ 4, మ్యాక్స్వెల్ ఎట్ నంబర్ 5. వీళ్ళు టాప్ 5 అదరగొట్టేలాగా ఉన్నారు. తర్వాత మైపాల్ నంబర్ 6, దినేష్ కార్తిక్ నంబర్ 7, జోసెఫ్ నంబర్ 8, సిరాజ్ నంబర్ 9, ఎస్ దాయల్ ఆర్ విజయ్ కుమార్ నంబర్ 10, కరణ్ శర్మ నంబర్ 11. సో ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభుదేశాయ్ ఉన్నాడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా టార్గెట్ 50 సబ్స్క్రైబర్స్. సో చూద్దాం ఈ వీడియో తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు.